ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సంతోషంగా లేని వారు స్తోత్రం చెప్పండి. ఆమేన్. అందరు సంతోషంగా ఉన్నారు. ఆమేన్. మనల్ని సంతోషంగా ఉంచుతున్నటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో జయం పొందుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఉంటుందా ఉండదా? నాకు జయం వద్దు, నాకు ఓటమే కావాలి అన్నవారు ఎవరైనా ఉన్నారా? అందరికీ ఏం కావాలి చెప్పాలి. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా ఏం కావాలండి? జయం ఉండాలి. ఏ పని చేస్తున్నా జయం. స్కూల్లో చదువుకునేవారు పరీక్షల్లో జయం కలగాలి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసేవారు వారికి ఉద్యోగంలో జయం కలగాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేవారు వారు ఇంటర్వ్యూలో జయం కలగాలి. పొలంలో పని చేసేవారు పంట వేసినప్పుడు ఆ పంటలో జయం కలగాలి. ఆమేన్. అన్ని విషయాల్లో జయం కలగాలి, జయం కలగాలి, జయం కలగాలి అని కోరుకుంటాం మనం. బైబిల్లో ఎవరికి జయం కలుగుతుంది, ఎవరికి జయం కలుగుతుంది అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. పోయిన ఆదివారం చెప్పారు, ప్రాకారములు కూల్చేవాడు మన ముందుగా వెళుతాడు. దేవుడు ఎరికో ప్రాకారాన్ని కూల్చాడు. ఎలా కూల్చాడు? స్తుతించడం ద్వారా, స్తుతి చేయడం ద్వారా ప్రాకారం కూల్చబడింది. దేవునికి మహిమ. ప్రాకారం కూల్చబడిన తర్వాత ఎంతో సంతోషంగా ప్రజలు ముందుకు వెళుతున్నారు. ఎంతో ఆనందంగా ప్రజలు ముందుకు వెళుతున్నారు. ఎందుకంటే ఆ గోడ, ఆ ప్రాకారం ఎంత పెద్దదట చెప్పాలి. ఎంత పెద్దదండి అది? 6 రథాలు పట్టేంత విస్తారమైనటువంటి గోడ స్తుతించడం ద్వారా కూల్చబడింది. ఒకసారి స్తుతించండి అందరూ కూడా. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. స్తుతించడం ద్వారా ప్రాకారం ఏమైంది? కూల్చబడింది. ఆ జయంతో ఉన్నారు. అరే మనం స్తుతిస్తే ప్రాకారమే కూల్చబడింది అని జయంతో వారు ఉన్నారు. ఆ ఎరికో దాటిన తర్వాత ఒక చిన్న గ్రామం ఉన్నది. చిన్న గ్రామం. ఆ గ్రామం పేరేం పేరంటే హాయి అని అందరూ కూడా. హాయి అనే చిన్న గ్రామం. వేగుల వారిని పంపాడు యెహోషువ. బాబు మీరు వెళ్ళండి, మన ముందున్న గ్రామాన్ని మనకు జయించాలి కదా, అక్కడ మనుషులు ఎలా ఉన్నారో, వారు ఎంత బలము కలిగిన వారో మీరు చూసినట్టే అని చెప్పి పంపించారు. వారు వెళ్ళి చూశారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఈ హాయి అనే పట్టణము చాలా చిన్నది, మనం అందరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక 3000 మంది వెళితే చాలు జయం కలుగుతుంది. మనం ఎంతమంది వెళ్తే సరిపోతుంది? చెప్పాలి. 3000 మంది వెళ్తే చాలు మనకు జయం కలుగుతుంది అని చెప్పి వారు అన్నప్పుడు 3000 మంది వారు వెళ్ళారు హాయి పట్టణానికి. ఎంతమంది వెళ్ళారండి? చెప్పలందరూ కూడా 3000 మంది వెళ్ళారు. కానీ జరిగిన విషయం ఏంటంటే, హాయి పట్టణస్థుల ఎదుట ఈ 3000 మంది నిలబడలేక పారిపోయారు. దాంట్లో 36 మంది చచ్చిపోయారు. హలో, అర్థమైంది చెప్పే మాట? ఎరికోను కూల్చిన వారు, ప్రాకారాన్ని కూల్చిన వారు చిన్న పట్టణాన్ని జయించలేకపోయి ఆ పట్టణస్థుల ఎదుట పిరికివారుగా పారిపోయారు. కారణం ఏంటి? మనం కూడా కొన్నిసార్లు మన లోపల అపజయం ఎదురవుతుంది. కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. కొన్నిసార్లు మనకు ఎదురు దెబ్బ తగులుతుంది. ఎదురు దెబ్బ ఎందుకు అపజయం మనల్ని వెంటాడుతుంది? ఎందుకు మనము అనుకున్నవి జరగడం లేదు? కారణం ఏంటి? మనం ఏమనుకుంటామంటే
ఎవడో ఏదో చేశాడు నాకు అందుకే ఇట్లా జరిగింది. మన ఓట్లకి వచ్చే మాట ఏంటంటే చెప్పాలి, బోరేసి నీళ్ళు వల్లేదు, వెంటనే మన నోట్లకి వచ్చే మాట ఏంటి, నాకు పడనోడు ఎవడో చేశాడు అందుకే నాకు నీళ్ళు వల్లేదు అంటామా అమ్మా? చెప్పాలి అమ్మా రేణుకమ్మ ఏమంటున్నాను, మనకెవడో పడనోడు చెప్పాలి. కానీ నా లోపల ఏమో ఉంది కదా, నేనేమైనా తప్పు చేశానా, నాకు దేవునికి మధ్యలో ఏమైనా అడ్డంగా ఉందా, అందుకే జరిగిందా అనే ఆలోచన మనము చేయం. ఆత్మీయులు మాత్రమే వారి లోపల ఉన్నటువంటి తప్పిదాలు వారు గుర్తుపడుతున్నారు, కానీ వేరే వారు గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటారు, యెరికోను కూల్చారు, కానీ చిన్న పట్టణమైనటువంటి హాయి ఎదుట ఓడిపోయారు. యెహోషువకు అర్థం కాలేదు, అయ్యా మేము ఎందుకు ఓడిపోయామని బట్టలు చింపుకున్నాడు, నెత్తి మీద బూడిద పోసుకున్నాడు, కన్నీళ్లు గార్చి దేవుని అడుగుతున్నాడు, అయ్యా మా ఓటమికి కారణం ఏమిటి, మేము ఎందుకు ఓడిపోయాము? చాలా మంది ప్రార్థన చేయలేము మనము. యేసుపాదం, అయ్యా నాకెందుకు ఈ కష్టం వస్తుంది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, నీ సన్నిధిలో నాతో మాట్లాడు నాయనా అని ఎంతమంది ప్రభువుని అడుగుతారు చెప్పండి. హలో, ఎందుకు నాకు ఈ యొక్క అపజయం, ఎందుకు నాకు ఈ బలహీనత, ఎందుకు నేను అనుకున్నవి జరగడం లేదు, నా లోపల ఏమైనా లోపం ఉన్నదా, నేనేమైనా నీకు అవిధేయంగా బ్రతుకుతున్నానా, అయ్యా నాలో ఇంకేమైనా సరి చేసుకోవలసినవి ఏమైనా ఉన్నాయా అని ప్రభు సన్నిధిలో ఎంతమంది ప్రార్థన చేస్తారు. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, బట్టలు చెప్పుకొని నెత్తి మీద బూడిద పోసుకొని, అయ్యా ఎందుకు మేము జయాన్ని పొందలేకపోయాం, హల్లెలూయా. ఎందుకు మాకు అపజయం వస్తుంది అని ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. హాయి అనేటువంటిది చిన్న పట్టణమే, కానీ ఇశ్రాయేలును ఓడించేంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? నేను అంటాను, మన శత్రువుకు బలం ఇచ్చేది మనమే. హలో, మన శత్రువు బలవంతుడైపోతున్నాడు, మన శత్రువు శక్తివంతుడైపోతున్నాడు అంటే కారణం ఏంటంటే మనకు బలహీనమైనప్పుడు వాడు బలవంతుడైపోతాడు, మనం బలహీనమైతే వాడు బలవంతుడవుతాడు. ఎప్పుడు నువ్వు బలవంతుడివి, ఎప్పుడు నువ్వు బలహీనుడివి, ఎప్పుడు నువ్వు బలహీనుడైపోతావు, ఎప్పుడు నీ లోపల దేవుని కార్యం ఆగిపోతుందో అప్పుడు నువ్వు బలహీనుడైపోతావు. దేవుడు నీ లోపల పని చేయడం ఎప్పుడు ఆగిపోతాడో అప్పుడు నీ లోపల నీవు బలహీనుడైపోతావు, అపవాది వాడు జయం పొందుకుంటాడు. ఎందుకు మీరు ఓడిపోయారు, కారణం ఏమిటంటే అదే అధ్యాయంలో ఉంటుంది మాట. చదవండి, 13వ వచనం చదవండి. 13వ వచనం, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి వారు చెప్పుకుందాం ఈ మాట, చెప్పండి. మన మధ్య, అందరూ చెప్పాలి, మన మధ్య శాపగ్రస్తమైంది ఒక్కటి కలదు. ఒకటి 10 నాకు తెలియదు, ఆమె ఒకటి ఉన్నాయా, 10 ఉన్నాయా, 20 ఉన్నాయా నాకు తెలియదు, కానీ వాక్యంలో కూడా చెప్తున్నాను, ఒక్కటి శాపగ్రస్తమైనది ఒక్కటి కలదు. మీరు దానిని అనండి, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట
మీరు నిలవలేరు. హల్లెలూయా. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? ఇది సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. బిడలారా, మీరు ఎందుకు శత్రువుల ఎదుట నిలవలేకపోతున్నారు? ఎందుకు శత్రువుల ఎదుట జయం కలగలేకపోతుందంటే మీ లోపల ఒక శాపగ్రస్తమైంది ఒకటి ఉన్నది. హలో, శాపగ్రస్తమైన వస్తువు ఏదో ఒకటి మీ లోపల ఉంది కాబట్టి మీకు జయము కలగడం లేదు. నేను అడుగుతున్నాను, ఏంటి ఆ శాపగ్రస్తమైంది? హలో, శాపగ్రస్తమైంది ఏంటి? దేవుడు చెప్పాడు, ఎరికోను కూల్చాలి. ఎలా కూల్చాలి? మీరు స్తుతిస్తే ఎరికో కూల్చబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందరూ కూడా చూడండి, ఎరికోను కూల్చాలి కదా, ఎరికోను కూల్చాలి. దేవుడు చెప్పాడు, ఈయన ఇశ్రాయేలు అనుకుందాం, ఒక్కడే ఉన్నాడు, మీరు చాలా మంది అనుకోరు. ఈ ఒక్క వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, మీరు ఎరికోను దాటిపోవాలి. ఎరికోను కూల్చారు కదా, ఎరికోను దాటిపోవాలి. కానీ ఎరికో లోపల ఏది మీరు ముట్టుకోవద్దు. చెప్పండి చెప్పండి. ఎరికో లోపల బంగారం కనబడుతుంది, వెండి కనబడుతుంది, పట్టు వస్త్రాలు కనబడతాయి, ఓ విచిత్రమైన వజ్రాలు వైడూర్యాలు కనబడతాయి. వాటిని చూసి మైమర్చిపోయి అక్కడ నిలబడి ఉన్నారా, శాపగ్రస్తులైపోతారు. మీరు కేవలం దాటిపోవాలి కానీ దాంట్లో నుంచి ఏది మీరు ముట్టుకోవద్దు. ఎందుకంటే ఆ పట్టణం మొత్తం కూడా శపించబడింది. శపించబడినది ఎంత విలువైందైనా మనకు వద్దు. చెప్పండి మాట ఏంది? నేను చెప్పండి. శపించబడింది ఎంత విలువైందైనా మనకొద్దు. నాకొద్దు అనండి. తీసేయండి, ముక్కలకించి మెడలకించి. దేవునికి స్తోత్రం. మనకోసారి, శపించబడినది ఎంత విలువైందైనా నాకొద్దు. నా ఆత్మీయతను, నా భక్తిని, నా పరిశుద్ధతను, నా దేవునికి నాకు ఉన్న సంబంధాన్ని నాశనము చేసేది ఎంత విలువైందైనా అది నాకొద్దు. ఆమేన్. వద్దన్నాడు, వద్దన్నట్టే ఉండాలి కదా. చెప్పాలి. తీర్మానం చేసినట్టే ఉండాలి కదా. మరి వీడు అలా ఉన్నాడా? లేడు. పోతూ ఉన్నాడు. ఇలా పోతూ ఉంటే ఆడ బంగారం కనబడుతుంది, మంచి కిరీటాలు, మంచి ఏంటి చెప్పాలి మీరు అని, నెక్లెస్, బంగారం కనబడుతుంటే వీడి మనసు ఊపుతుందా? ఊకోదు. పోతుంటే ఆ బంగారం చూశాడు, అప్ప ఎంత విలువైందిరా, తీసి జోలు వేసుకుందాం అనుకోండి. కానీ మళ్ళీ దేవుని మాట గుర్తుకొచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? ఎంత విలువైందైనా మీరు మాట్లాడలేదు, మీకు కావాలైంది. చెప్పండి మీరు. ఎంత విలువైందైనా నేను చెప్పొద్దు, మొత్తం మీరే చెప్పాలి. ఎంత విలువైందైనా తర్వాత చెప్పండి. ఖాళీని పూరించండి. ఏం చేయాలి? విలువైంది ఏం చేయాలి? జోలు వేసుకొని పోవాలన్నా? ఏం చేయాలి మరి? వద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వద్దు? అది శపించబడింది. అది దేవునికి ఇష్టమైంది కాదు. అది దేవుడు వద్దన్నాడు కనుక అది ఎంత విలువైందైనా, అది కళ్ళకు ఎంత అందంగా కనబడుతున్నా కూడా అది నాకొద్దు. ఈరోజు క్రైస్తవ సమాజము ఇదిగో లోకంలో ఎంతో ఉన్నతంగా బతుకుతున్నారు. ఎందుకు క్రైస్తవులు నిరాడంబరంగా బ్రతుకుతున్నారు? ఎందుకు దీనులుగా బతుకుతున్నారు? వాళ్ళు ధరించుకోరా? లగ్జరీగా బతకాలని బతకరా? బతకొచ్చు, కానీ వాళ్ళు ఒక ప్రతిష్టలో నిలబడ్డారు. నా దేవునికి నాకు మధ్యలో ఏది అడ్డము రావద్దు. దేవుడు వద్దు అన్నది నాకు వద్దు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైంది. ఆ శాపగ్రస్తమైన దాన్ని నేను ముట్టుకోను అని ఒక ప్రతిష్టలో, ఒక నిబంధనలో నిలబడ్డాడు. కనుకనే ఇదిగో ఈరోజు క్రైస్తవ సమాజము క్రీస్తు సమీపస్తులుగా బతుకుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందరూ పోతున్నారు, అందరూ లైన్ కట్టి పోతుంటే ఒకడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే ఆకాన్. ఏం పేరు? అందరూ చెప్పాలి.
ఈ ఆకారం ఏం చేశాడు తెలుసా? పోతూ 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 అటు చూశాడు, ఇటు చూశాడు. మీరు ముందు నడువు, నేను వెనక వస్తాను, మీరు ముందు నాకు పండుగ, నాకు పండుగ, మీరు ముందు నడువు అని అందరిని ముందు పంపించాడు. వీడు వెనక అయిపోయాడు. అందరూ పోయినాక మెల్లగా ఏం చేశాడు? ఆ యొక్క కొన్ని వస్తువులు తీసి సంచలేసుకున్నాడు. ఎవడు చూస్తున్నాడు కదా, ఎవడు చూస్తున్నా? నరసయ్య చూసినావా? నువ్వు చూసినావా? చూడలే కదా, ఎందుకు మరలే కదా, అటే పోతున్నా. నరసయ్య చూసినా లేదా? అందరూ చూశారు లేదా? చూసి అన్ని సంచలేసుకోడు, మెల్ల నడుము కట్టుకోడు, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అనుకుంటూ వస్తుండు. ముందు వీడికి దర్శనం వచ్చిందా? ప్రభువుని దర్శించిందా? వీడిని ఏం దర్శించడు వీడికి తెలుసు. హల్లెలూయా. తీసుకొచ్చాడు గుడారంలో. మంచిగా గుడారంలో ఏం చేసిందంటే భూమిలో నుంచి మంచిగా గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టి పూడ్చాడు. మళ్ళీ ఏం తెలియదంటే మరలా మందిలో తిరుగుతున్నాడు. తెల్లారింది, యుద్ధానికి పోవాలి, రెడీ రెడీ అంటున్నాడు. ఏమంటున్నాడు? రెడీ అని. వీడు చేసింది దాచిపెట్టుకున్నాడు, చెప్తలేడు. ఆమె యుద్ధానికి పోవాలి, రెడీ. యుద్ధానికి పోయారు. పోయిన తర్వాత ఏమైంది? అక్కడ ఓడిపోయారు. ఆ ఓడిపోయినప్పుడైనా అయ్యో నేను చేసిన తప్పుకే మనం ఓడిపోయామయ్యా అని చెప్పి ఈ వ్యక్తి వచ్చి యెహోషువ దగ్గర చెప్పాలి కదా. చెప్పాలా వద్దా? చాలా మంది చేసే తప్పు అదే. తమ తప్పును ఒప్పుకోరు. తమ తప్పును ఒప్పుకుంటారా? అతిక్రమములు దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. ఒప్పుకోలేదు. ఈ ఒక్కని వల్ల ఇశ్రాయేలీలందరూ కూడా దుఃఖంలోనికి వెళ్ళిపోయారు. 36 మంది చనిపోయారు. ఎన్నడూ కూడా ఓటమిని చూడని వారు ఓటమి పాలయ్యారు. వెనక్కు తిరిగి వచ్చారు. శత్రువు ఎదుట నిలబడలేకపోయారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు యెహోషువతోని, యెహోషువ మీ లోపల ఒక శాపగ్రస్తమైనది ఉన్నది. అందుకే మీ శత్రువుల ఎదుట మీరు నిలబడలేకపోతున్నారు. మీ శత్రువుల ఎదుట మీరు జయముగా నిలబడాలంటే, పోరాటముగా నిలబడాలంటే మీ లోపల ఉన్న శాపగ్రస్తమైన దాన్ని నిర్మూలన చేయాలి. తీసేయద్దు, తీసేసి ఇంకో దగ్గర పెట్టొద్దు. దాన్ని సర్వనాశనం చేస్తేనే కానీ మీకు జయము కలగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? మనం దాన్ని గట్టిగా చెప్పాలి. మనస్తులు నోరు తిరిగి వస్తలేదా? ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? దాన్ని మనం సర్వనాశనం చేయాలి, నిర్మూలన చేయాలి. చేద్దామా? హల్లెలూయా. 2 చేతులైతే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చేద్దామా అంటుడు. అసలు ఏం చేద్దాము? మరి వచ్చిందా రాలేదు మీకు డౌట్? అయ్యగారు అంటున్నాడు శాపగ్రస్తమైనది నిర్మూలన చేయాలంటున్నాడు. అసలు ఏం చేయాలి? ఇంట్లో అల్మానం చేద్దామా? ఆడుకునే మనసాన్ని చేద్దామా? అసలు ఏం చేద్దాము? ఏదో మాకు చెప్తే కదా మేము చేస్తాం. దాన్ని దేవుడికి స్తోత్రం. అదేంటో మాకు చెప్పు, మేము చేస్తాం. చెప్తాను, మీరు చేస్తారా? హలో, అదేంటిదో నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చేస్తారా? ఎంతమంది చేస్తారు? 4-5 లేపుతున్నారు బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా అసలు అదేంటో చెప్తే కదా మేము చేస్తాం. ఏసు రక్తించి నేను అంటాను, వాళ్ళందరికంటే లేకుండా తన్నీలు మీరు అదేందో తెలియకముందే చేస్తాడు కదా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆదికాండములోకి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం చెప్తారు. దేవుడు ఏం చెప్పాడంటే ఆదాము వరకు, అమ్మా మీరు పండును తినొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? చెట్లు ఏదేని తోటలో ఉన్న అన్ని ఫలాలు మీరు తినొచ్చు, కానీ ఇదిగో ఈ మంచి చెట్లను తెలియనిచ్చే ఫలాన్ని మీరు తినొద్దు. అన్ని తినండి, మీరు ఇష్టం వచ్చింది తినండి, కానీ ఇది మంచి చెట్లు తెలియనిచ్చే చెట్టు ఫలాన్ని మాత్రము తినొద్దు. మానవునికి ఉన్నటువంటి నైజం ఏంటంటే ఏదైతే చెయ్యొద్దంటాం అది చేస్తాం మనం. హలో, చిన్నప్పుడు చేసారా? మీ అమ్మ నాయన ఏది చెయ్యొద్దంటే అదే పని ఎంతమంది చేశారు? అందరు చేసిన వాళ్ళు దొంగలేంద్రం. ఏసు రక్తించి
ఆమె ఏ పని అయితే వద్దు అంటారో అదే పని చేస్తాం మనం. ఆమె ఒక పెద్ద సార్ ఉన్నాడు. సార్ ఆయన ఏం చేశాడంటే తన ఇంట్లో పని చేసే ఒక కొత్త ఆమెను పని మనిషి పెట్టుకున్నాడు. పని మనిషి పెట్టుకొని ఈ పని మనిషి గుణం వేసుకుంటుంది, మరి నేను కొత్త ఆమె పెట్టుకున్నాను, నా అసలు ఈ గుణం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆమెకు ఒక పరీక్ష పెట్టినాడు. ఏం పరీక్ష అంటే ఒక మంచం కింద గంప పెట్టినాడు. అమ్మా, ఈ గంప కింద విలువైన వస్తువులు ఉన్నాయి, నేను ఊరికి పోయి వస్తే సాయంత్రం వస్తాను, నేను దయచేసి ఈ మంచం మీద మనం కూడా వండుకో, కిచెన్లోకి పోయి వంట చేసుకో, ఫ్రిడ్జ్లో ఏమైనా ముట్టుకొని తిను, కానీ ఏమైనా చేయి, ఈ మంచం కింద ఉన్న గంప మాత్రం తీయొద్దని చెప్పాడు. ఏం చెప్పాడు బిడ్డ? మంచం మీద వండుకో, వంట చేసుకొని తిను, బాల్కాన్లో కూర్చో, స్విమ్మింగ్ పూల్ తాళం చేస్తావా తాళం చేయి, ఇల్లంతా నీదే, ఇల్లంతా ఏమైనా చేయి, కానీ ఈ మంచం కింద ఉన్నటువంటి గంప మాత్రం తీయొద్దు, జాగ్రత్త సుమి, నేను మళ్ళా సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది, మంచిగా స్నానం చేసింది, మంచిగా స్నానం చేసి మంచిగా చికెన్ బిర్యానీ వండుకుంది, తిన్నది. అప్పటికి గంట అయిపోయింది. అన్ని చేయమన్నాడు అయ్యగారు, కానీ ఆ గంప ఎందుకు ముట్టుకోవద్దన్నాడు. మంచం ఎక్కమన్నాడు, స్విమ్మింగ్ పూల్లో ఉండమన్నాడు, ఆ వండుకొని తినమన్నాడు, అన్ని చేయమన్నాడు, కానీ ఆ గంపను ఎందుకు ముట్టుకోవద్దన్నాడు. ఆ గంపలో ఏదో ఉన్నది, అది ఏందో నేను చూడాలి. ఊరుకోదు కదా మనిషి నైజం అని, అంతేనా కదా? అవే అయితే ఏం చేస్తానంటే నేనైతే తీసుకొని కానీ ఆ గంప తెరిచి చూస్తాను, చూసి అందులో ఏముందో చూసి మళ్ళీ పెట్టేస్తాను. కానీ అయ్యగారు వద్దాడు కదా, మనసు ఒప్పుతలేదు. అది గంట అయింది, గంట దాకా ఓపిక పడలేదు. మెల్లగా పోయి మంచం కింద ఉన్న గంపను తెరిస్తే ఆ గంప కింద ఏం పెట్టిన పావురాన్ని పెట్టినట్టు ఆయన. ఆ గంప ఎప్పుడు తెలిసిండో పావురము యేసు రక్తం చేయాలి. ఇప్పుడు దాన్ని ఎన్ని పట్టుకొస్తుంది, అది వస్తువు అయితేనేమో మళ్ళీ తీసి చూసి పెట్టచ్చు. ఆ పావురం ఎగిరిపోయింది, పావురం ఎడికి పట్టుకొస్తుంది, లోపలంతా గుడగుడ అంటుంది లోపల. అయ్యయ్యో ఉట్టికి తెలిసిన గంప, ఉట్టికి తెలిసి ఇప్పుడు వచ్చినాక ఏం చేస్తాడు ఆయన? సాయంత్రం అయ్యగాడు రానే వచ్చాడు. అమ్మా అంటే అయ్యా వచ్చింది, గంప ముట్టుకున్నావా? రావడం అడుగుతున్నాడు, గంప ముట్టుకున్నావా? ఆదామవ్వల విషయంలో జరిగింది కూడా అదే. అన్ని తినండి దేవుడు చెప్పాడు, కానీ ఒక చెట్టు పొలాన్ని మీరు తినొద్దని చెప్తే అదే చెట్టు పొలాన్ని తిని వారు శాపానికి గురైపోయారు. స్తోత్రం చెప్తారు. వాక్యంలో ఉంది, ఆదామును బట్టట భూమి శపించబడింది. హలో, ఎవరిని బట్టట? ఆదామును బట్టి ఏమైందట? భూమి శపించబడింది. మంచి ఫలమును ఫలించేటువంటి భూమి ఇప్పుడు గచ్చు పొదలు మొలిపిస్తుంది, ముండ్ల పొదలు మొలిపిస్తుంది. నేను అంటాను, నీ ఒక్కని అవిధేయత నీ కుటుంబానికి శాపకరంగా మార్చబడుతుంది. నీ ఒక్కదాని అవిధేయత నీ కుటుంబానికి శాపకరంగా మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట అది. ఒక్క ఆదామును బట్టి ఏమైందట? భూమి శపించబడింది. నీ నిమిత్తము నేల శపించబడింది. స్తోత్రం. నేను అంటాను, మనం శాపగ్రస్తులం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము విధేయులమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమానమైన మాట చెప్తాను, మీ గుండెలో రాసి పెట్టుకో. నేను చెప్పే మాట నాతో చెప్పండి మీరు అందరు. మనము విధేయులమైతే, మరొకసారి, మనము విధేయులమైతే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలము. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. నేను అంటాను, నీ పితరుల శాపము నీ మీద ఉందేమో, నీ తాత ముత్తాతల శాపము నీ మీద ఉందేమో. హలో, నీ తల్లిదండ్రుల శాపము నీ మీద ఉన్నదేమో. నీ ఒక్కదానివి విధేయునివైతే ఆ తరతరాల నుండి వస్తున్న శాపాన్ని కూడా నీ ముందటి తరాలకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చగలుగుతావు. ఈ గొప్ప సందేశం దేవుడు నీ కొరకే ఇచ్చి ఉన్నాడు. నువ్వు శాపాన్ని మోసుకోవలసిన అవసరం లేదు. నీ తాత ముత్తాతల శాపాన్ని, అయ్యో ఇది మా పాపము, ఇది మా కర్మ, ఇది మేము అనుభవించవలసిందే కూర్చోరా అని నువ్వు అనుకోవలసిన అవసరం లేదు. ఆ శాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఒక వ్యక్తికి ఎప్పుడు విధేయం అవుతాము చెప్పండి? ఒక వ్యక్తి మాట ఎప్పుడు వింటాం మనం? అమ్మా, ఆ వ్యక్తి అంటే మనకి మొట్టమొదటి ఏం ఉండాలంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉంటే, ప్రేమ ఉంటే ఆ వ్యక్తి ఏం చెప్పినా కూడా మనం విధేయం అవుతాం. యేసయ్య అంటే ఎంతమందికి ప్రేమ ఉంది చెప్పాలి. గౌరవం ఎంతమందికి ఉంది, ప్రేమ ఎంతమందికి ఉంది? ఆమేన్. యేసయ్య మాట వింటున్నాం మనం. యేసయ్య మాట విధేయులమైతే, ఇదిగో మధ్యాహ్నము నీ విధేయతను బట్టి నా ప్రభువు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. ఒక్క ఆకాను తన యొక్క అవిధేయత వలన ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి జయాన్ని అపజయంగా మార్చారు. అయితే ఇంకొక వ్యక్తి కూడా బైబిల్లో ఉన్నాడు. ఆయన పేరు కోరాహు కూడా దేవుని దాసుడైన మోషే అహరోనుల నాయకత్వాన్ని ప్రశ్నించి శాపగ్రస్తుడైపోయి భూమి తెరిచి అందులో పడి చచ్చాడు. హలో, కాబట్టి చూడండి ఏమయ్యాడు కోరాహు? చెప్పరా ప్రది? కోరాహు ఏమయ్యాడు? భూమి తెరిచి, భూమి రెండుగా తెరుచుకొని కోరాహును ఆయనతో పాటు ఉన్నటువంటి సమాజం అంతటి మింగేసింది భూమి. కాబట్టి చూడండి, తండ్రి అంత ఘోర పాపం చేశాడు కదా, కుమారులకు విలువ ఉంటుందా? చెప్పాలి ఉంటుందా? విలువ ఉంటుందా? ఆమేన్. మీరండి, మీరు నువ్వు రా దేవునికి స్తోత్రం. ఇది ఈ నలుగురు ఎవరంటే, ఈ నలుగురు ఇంట్లో ఇక్కడ సార్ కోరాహు యొక్క కుమారులు వీరు. అమ్మా, నా వైపు చూడండి అందరూ. ఎవరి కుమారులు వీరు? ఎవరి కోరాహు అంటే మోషేతో అంటున్నాడు, ఏ మోషే, పెద్దరికం నీదేనా? మొత్తం మీద నడుస్తుందా? మాకు నడవద్దా? మేము కూడా ఐగుప్తులో నుంచి ఉన్నవాళ్ళం. దేవుడు మాతో కూడా మాట్లాడతాడు. దేవుని స్వరం మేము కూడా వింటాము. దేవుడు మమ్మల్ని కూడా వాడుకుంటాడు, నిన్నే వాడుకుంటాడా అని అడిగారు. అహరోను యొక్క నాయకత్వాన్ని ప్రశ్నించారు. చివరికి ఏమయ్యారు? దేవుడి ఉగ్రత గురై కోరాహు భూమి తెరిచి భూమి మింగేసింది. ఇప్పుడు ఆయనకు 4 కుమారులు ఉన్నారు. ఈ నలుగురు కుమారులు ఏం చేశారు తెలుసా? ఒకవైపు తండ్రి ఘోరమైన పాపం చేసి దేవునికి అవిధేయుడైపోయి శాపగ్రస్తుడైపోయాడు. ఈ 4 కుమారులు ఏం చేశారంటే బలిపీఠం దగ్గరికి పోయి బలిపీఠం యొక్క 4 కొమ్ములు పట్టుకోండి. ఇక్కడ ఒకరు పట్టుకొని, అక్కడ ఒకరు పట్టుకొని, అక్కడ ఒకరు 4 పట్టుకొని సైడ్ మొత్తం. అబ్బో, ఇది బలిపీఠం అంటే ఈ బలిపీఠముకు 4 కొమ్ములు ఉంటాయి. పట్టుకోండి, కింద పట్టుకోండి, 2 చేతులు పట్టుకోండి. ఎట్లా పట్టుకుంటారు? 2 చేతులు పట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఇది బలిపీఠం అంటే బలి అర్పించేటువంటి స్థలం. అక్కడేమో తండ్రి ఆ భూమి మింగేస్తుంది. ఈ 4 బలిపీఠము దగ్గరకు వచ్చారు. బలిపీఠము దగ్గరకు వచ్చి ఈ బలిపీఠము 4 కొమ్ములు పట్టుకున్నారు. దేవుని మహా ఉగ్రత దిగొచ్చింది. తండ్రి చనిపోయాడు, కుటుంబం చనిపోయింది, బంధువులు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఈ 4 మాత్రము చనిపోకుండా బతికారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కారణం ఏమిటంటే ఈ 4 దేవుని యొక్క
బలిపీఠం కొమ్ములు పట్టుకొని బతికిపోయారు. హలో, అయిపోయిందా? బతికిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు వీళ్ళని చూసరే, నీ తండ్రి మంచోడారా, నీ తండ్రి ఇలాగయ్యాడు, నీ తండ్రి అలాగయ్యాడు అని చెప్పి సూటిపోటి మాటలు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళ గుండెల్లో కూడా అయ్యో దేవుడు ఇంత అన్యాయస్తుడా, దేవుడు ఇంత మూర్ఖుడా, నా తండ్రిని చంపాడు, నా తల్లిని చంపాడు, నా బంధువులందరినీ కూడా ఇదిగో భూమి మింగేలాగా దేవుడు చేశాడు, ఈయన ఏం దేవుడు అని అనాలి. కానీ వారు ఏం చేశారు తెలుసా? ఇదిగో నా తండ్రి దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాడు కాబట్టి చనిపోయాడు, దేవుడు ఆయన శాపగ్రస్తుడు కాదు, ప్రేమను చూపించేవాడని ఆ రోజు నుంచి ఈ నలుగురు పాటలు పాడడం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు, దేవుని కనపరచడం మొదలుపెట్టారు. ఇదిగో తరతరాల నుండి వస్తున్న శాపాన్ని ఈ నలుగురు కుమారులు ఆశీర్వాదకరంగా మార్చారు. దేవుని మందిరములో నిత్యము నిత్యము గొప్ప ఆరాధికులుగా ఈ కోరా కుమారులు మిగిలిపోయారు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇదిగో బైబిల్లో కీర్తన గ్రంథములో వీరు రాసినటువంటి పాటలే ఉన్నాయి, కోరావు కుమారు రాసిన పాట. దేవునికి స్తోత్రం. ఏం చేశారు వీళ్ళు? తన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి శాపాన్ని ఏం చేశారండి? ఆశీర్వాదకరంగా వాళ్ళు మార్చారు. ఆమేన్. నేను అంటాను, నీవు దేవునికి విధేయుడు అయితే ఎందుకు వారు బలిపీఠాన్ని పట్టుకుని తెలుసా? ఎంత శాపగ్రస్తుడైనా బలిపీఠము దగ్గరికి వస్తే బలిపీఠము దగ్గర క్షమాపణ దొరుకుతుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ సర్వ సత్యాన్ని వారు తెలుసుకున్నారు కనుక ఎంత శాపగ్రస్తమైన జీవితంలో వారు బ్రతుకుతున్నా కూడా వారు వెంటనే వచ్చి బలిపీఠమును పట్టుకున్నారు. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతుంది, బలిపీఠం మీద వారు దహించబడతారు, బలిపీఠం మీద వారి యొక్క కొవ్వు అంచములన్నీ కాలిపోతాయి, ఎముకలు కూడా బూడిదైపోతాయి, వాళ్ళకు వాళ్ళు సజీవ దహనమైపోతారు ఆ బలిపీఠం మీద. అలాంటి బలిపీఠం పట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి, వారు చావడానికి కూడా వెనుకాడలేదు. చస్తే ప్రభువు కొరకు మేము చస్తాము, బ్రతుకుతే ఆయన కొరకు మేము బ్రతుకుతామని తీర్మానం తీసుకొని ఆ మండుతున్న ఆ బలిపీఠం కొమ్ముల దగ్గరికి వచ్చి ఆ బలిపీఠమును పట్టుకున్నారు. మనం ఆలోచన చేస్తే అందులో నుంచి వచ్చే మంట అగ్ని వారిని కాల్చాలి, కానీ దేవుడు వారిని క్షమించాడు. కారణము బలిపీఠము దగ్గర క్షమాపణ, బలిపీఠము దగ్గర క్షమాపణ ఉన్నది. ఆ బలిపీఠాన్ని పట్టుకోవడం ద్వారా వారి శాపాన్ని వారు ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. ఈ మధ్యాహ్నం నేను ప్రకటిస్తున్నటువంటి నా తండ్రి, నా దేవుడు మీ తరతరాల నుండి ముత్తాతల నుంచి వస్తున్నటువంటి శాపాన్ని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చు దేవుడై ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన బలిపీఠమును పట్టుకో, ఆయన బలిపీఠమును పట్టుకో, ఆయన పాదములు పట్టుకో. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఆయన పాదములట పుటము వేయబడినటువంటి కొలిమిగా లేకున్నాయట. ఆయన పాదములు పట్టుకుంటే మనకు క్షమాపణ. నువ్వు ఒక్కడివి నిలబడి నీ ముందటి తరాలకు దీవెనకరంగా నిలబడాలి. స్తోత్రం చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వచ్చిన దేవునికి మహిమ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వచ్చిన. కూర్చోండి. యేసు ప్రభువు దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఉండి మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామములో వంగునట్లు, ప్రతి వానికి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. దేవునికి స్తోత్రం చెప్తారు. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తున్నా. చూడండి, యేసు ప్రభు దేవునితో సమానుడిగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చారు.
వ్యక్తునిగా మార్చబడ్డాడు, ఏమీ లేని వాడిగా మార్చబడ్డాడు, మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని దాల్చాడు. ఆయన శిలువ మరణం పొందినంతగా తాను దేవుడికి విధేయుడై తన విధేయతను చూపించాడు. నేను అంటాను, ఆదాము, మొదటి ఆదాము మొదలుకొని మనుష్యుని మీద ఉన్నటువంటి శాపభారం అంతా యేసు ప్రభు తన భుజం మీద వేసుకొని ముందటి తరాలకు ఆశీర్వాదకరంగా ప్రభు నిలబడ్డాడు. స్తోత్రం చెప్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. జన్మ కర్మ పాపాల మిళితమైన మానవుణ్ణి యేసు ప్రభు యొక్క విధేయత ఇదిగో ఈరోజు మనకు విమోచన కలిగించింది. అసలు ఆయనే రాకపోతే మనకు విమోచన లేదు. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మనకు శాప విమోచన, పాప విమోచన లేదు. ఆయన తన యొక్క మహిమను విడిచిపెట్టి, తన తేజస్సును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు పరమును విడిచిపెట్టి వచ్చాడు. తన ప్రాణం అర్పించాడు. మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన భుజం మీద వేసుకొని ఇదిగో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శాపంగా మార్చబడ్డాడు. నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. నిన్ను హెచ్చించడానికి ఆయన తగ్గించబడ్డాడు. నిన్ను తన తండ్రితో పాటు కూర్చుండబెట్టడానికి ఆయన అక్రమదారులతో ఒకరిగా ఎంచబడ్డాడు. యేసు ప్రభు యొక్క రాక నిత్య నరకము నుంచి మళ్ళీ కాపాడింది. రెండవ మరణం నుంచి మళ్ళీ కాపాడింది. ఆయన మన శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదకరంగా మనం నిలబెట్టి ఉన్నాడు. అందుకే వాక్యంలో ఉంది కదా, మనం ఎవరమంటే ఆశీర్వాదానికి కారకులం. మనం ఆశీర్వదించబడిన వారు. మనము దరిద్రులం కాదు, శాపగ్రస్తులం కాదు. నువ్వు ఎవరి బట్టి దేవుని చేత ఆశీర్వదించబడిన దాన్ని. స్తోత్రం చెప్పండి. మనం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటాను, ఆకాను వలె మనం ఏదైనా దాచిపెట్టుకొని ఉంటే మనకు జయం కలగదు. కానీ మనం ఏదైతే దేవునికి మనకు వ్యతిరేకంగా ఉన్నదో దాన్ని, శాపగ్రస్తమైన దాన్ని విడిచిపెడితే మనము జయం పొందుకుంటాం. ఎప్పుడు విడిచిపెడతామంటే దేవునికి మనం విధేయులమైతే దాన్ని విడిచిపెట్టుకుంటాం. కోరావు కుమారులు దేవునికి విధేయులయ్యారు. దేవునికి విధేయులై ఇదిగో తండ్రి చేసిన యొక్క పాపంలో వారి పాలిభాగస్తులు కాలే కానీ ఇదిగో బలిపీఠమును పట్టుకొని వారు రక్షించబడ్డారు. అక్కడితో ఆగిపోలేదు. దావీదు కాలములో కూడా కోరావు కుమారులు ప్రధాన గాయకులుగా దావీదు నిలబెట్టి ఉన్నాడు. అంటే కోరావు కుమారుడు అనేటువంటి మాట అక్కడితో ఆగిపోలేదు. వాళ్ళ పిల్ల తరముల వరకు కూడా దేవుని మందిరములు నిత్య గాయకులుగా వారు నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కరి శాపము కొన్ని తరాలకు నాశనకరంగా మార్చబడితే, ఒక్కని దీవెన, ఒక్కని విధేయత కొన్ని తరాలకు దీవెనకరంగా మార్చబడుతుంది. వాక్యంలో ఉంది కదా, నీతిమంతుని పిల్లలు కృప వెంబడి కృప మనకు కలుగునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, మా శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చారు. మాలో ఏమైనా శాపగ్రస్తమైనది ఉంటే దాన్ని ఈరోజు నిర్మూలన చేయండి. మేము శాపగ్రస్తులంగా ఉండవద్దు, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మా ఆశీర్వాదము మా పిల్ల తరముల వరకు నిలిచి ఉండాలి. ప్రార్థన చేద్దామా? అందరూ మోకరించండి. రెండు చేతుల ఆకాశం వైపు.